బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రెండో రోజు కూడా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ కానున్నారు. ఎదురుగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ సమావేశం కొనసాగనున్నట్లుగా సమాచారం. ఇవాళ చివెంల మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అంతర్గత సమస్యలపై ఫోకస్ చేయనున్నారు ఆమె. అదేవిధంగా కాంగ్రెస్ పాలనపై ప్రజల స్పందనను ఆరా తీరున్నారు మీనాక్షి నటరాజన్. అండ్ స్థానిక ఎన్నికల్లో పార్టీల బలబలాల గురించి ఎంక్వైరీ చేయనున్నారు. కాగా వచ్చే నెల 5వ తేదీ వరకు హైదరాబాద్ లో ఉంటున్నారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ వ్యవహారాల దృష్టి సారించారు. ఇక ఇందులో భాగంగా వరుస భేటీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇవాళ రెండో రోజు కూడా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. కాసేపట్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కూడా భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? తెలంగాణ ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో కూడా 1-to-1 సమావేశం అవుతా ఉన్నారు. నిన్న 7 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో ఆమె భేటీ అయ్యారు. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జహీరాబాద్, మల్కజ్గిరితో పాటు మెదక్ పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు అలాగే కంటెస్టెడ్ క్యాండిడేట్లతో ఆమె వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రధానంగా పార్టీ పనితీరు అలాగే ప్రభుత్వ పథకాల అమలు తీరు ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి, దాంతో పాటుగానే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ఉన్నాయా, విభేదాలు ఏమైనా ఉన్నాయో, ఎవరితోనైనా తమకు పొసగడం లేదా అనేటటువంటిది కూడా ఆమె ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వ్యూహాలేంటి, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన అధిష్టానం అలాగే రాష్ట్ర నాయకత్వం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది, దాంతో పాటుగానే మరింత బలోపేతం క్షేత్రస్థాయి నుంచి పార్టీ కావాలంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఆమె అభిప్రాయాలు సేకరించారు. దాంతో పాటుగానే అటు కీలకంగా ఉన్నటువంటి ముఖ్య నేతలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో మీరేమైనా పార్టీ పదవులు ఆశిస్తా ఉన్నారా, దాంతో పాటుగానే ప్రభుత్వంలో ఏదైనా కీలక పదవులు ఆశిస్తా ఉన్నారా అనేటటువంటి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న పలువురు మంత్రివర్గ ఆశావాహులు ప్రేమ్ సాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అలాగే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లు కూడా ఆమెతో వ్యక్తిగా 1-to-1 సమావేశం అయ్యారు. అయితే మంత్రివర్గంలో తమను అవకాశం కల్పించాలి, తమకున్నటువంటి ప్రాధాన్యతలు కావచ్చు, తమకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, పార్టీకి అందించినటువంటి సేవలను అదేవిధంగా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ్ సాగర్ రావు సుదీర్ఘంగా పార్టీని నమ్ముకొని ఉన్నాను అనేటటువంటిది కూడా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు చెప్పగా, వివేక్ వెంకటస్వామి మంత్రి శ్రీధర్ బాబు పైన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తా ఉంది. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదు అనేది కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ పాటించడం లేదనేది ఫిర్యాదు చేశారు. దాంతో పాటుగానే మంత్రి శ్రీధర్ బాబుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా వారు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో పాటుగానే మంత్రివర్గ హామీ మేరకే తాను కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు చేరడం జరిగింది అనేది కూడా చెప్పినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు రాజ్ ఠాకూర్ కూడా తనకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి తన సామాజిక వర్గం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్గా ఉంది, దాని నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఎవరూ లేరు, వారితో పాటుగానే పార్టీకి అనేక పదవుల్లో నేను అందించినటువంటి సేవలు కూడా చూసి తనకు అవకాశం ఇవ్వాలనేటటువంటిది కూడా తాను కూడా మంత్రివర్గానికి ఎలిజిబుల్ గా ఉన్నట్లు ఆమెకు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఈ చర్చ జరగగా పూర్తి స్థాయిలో పార్టీ కార్యాచరణ, దాంతో పాటుగానే భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమె అభిప్రాయ సేకరణ చేసింది. త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరు కలిసి వస్తుందా, ఇంకేమైనా మార్పులు చేపట్టవలసి ఉందా
రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, మరింత క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావాలంటే పార్టీ ముందున్నటువంటి సవాళ్ళను ఏ విధంగా అధిగమించవచ్చు అనేటటువంటి అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే నిన్న మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ఒకరికి స్థానం కల్పించాలనేది కూడా ఆమెను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మాదిగ సామాజిక వర్గ నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను కూడా కలవబోతా ఉన్నారు. నిన్న 7 పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ అభిప్రాయ సేకరణ చేసింది. 1-to-1 సమావేశమైంది. ఇవాళ మరి కాసేపట్లో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ ఇవాళ 3 పార్లమెంటు నియోజకవర్గాలలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ అభ్యర్థులతో ఆమె 1-to-1 సమావేశం కాబోతా ఉన్నారు. మొదట చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీల వారిగా కూడా ఆమె సమావేశం అవుతారు. అనంతరం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో అలాగే కంటెస్టెడ్ క్యాండిడేట్లతో కూడా ఆమె అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తర్వాత చివరిగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కీలక నేతలు, ముఖ్య నేతలతో కూడా ఆమె అభిప్రాయాలు తీసుకోనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ యొక్క 1-to-1 సమావేశాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ జై హింద్ ర్యాలీలో కుత్బుల్లాపూర్ పరిధిలో ఉన్నటువంటి నిజాంపేట్లో నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి జై హింద్ ర్యాలీలో ఆమె పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. చక్రి అయితే రాజు, స్థానిక ఎన్నికల్లో పార్టీల బలబలాల గురించి ఎంక్వైరీ చేస్తున్న ఈ నేపథ్యంలో అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని కూడా ఎంక్వైరీ చేస్తున్న ఈ నేపథ్యంలో పార్టీకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు మీనాక్షి నటరాజన్? అదేవిధంగా ఈ భేటీలు ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? పార్టీ బలోపేతానికి తన సలహాలు సూచనలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా మీనాక్షి నటరాజన్ తెలంగాణలోనే ఉండనున్నారు. అయితే నిశితంగా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత పోరుకు సంబంధించి అలాగే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొత్త పాత నేతల మధ్య విభేదాలను కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాటిని సరిదగించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కొత్త పాత నేతలను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీ పదవులతో పాటు అటు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి నేతలు కూడా కొత్త పాత నేతలను కలుపుకోపోవాలి. మీరే విభేదించి వెళ్తే గనక పార్టీలో చీలికలు వస్తాయనేది కూడా ఆమె దిశానిర్దేశం చేశారు. దాంతో పాటుగానే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేయాలి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో జోష్ నింపే విధంగా కూడా క్యాడర్ను సన్నద్ధనం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే దిశగా కూడా క్యాడర్లకు, కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా పార్టీకి ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని కూడా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకుంటుంది. వారికి తప్పకుండా అవకాశాలు ఇస్తాము. కాకపోతే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో ఇటు పార్టీలో వారిని అకామిడేట్ చేస్తాం, కానీ మీరు బాహాటంగా తగాదాలు పెట్టుకోకండి. ఏమైనా ఇతర నేతలతో ఇబ్బందులు, విభేదాలు ఉంటే గనక తనతో నేరుగా చెప్పవచ్చు. వాటిని అంతర్గతంగా కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుందాం అనేటటువంటి అంశానికి సంబంధించి ఆమె అభిప్రాయాలు సేకరించింది. దాంతో పాటుగానే అటు ప్రభుత్వ పథకాలను ఎట్టి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలోకి, జనంలోకి తీసుకువెళ్లేటటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది అనేది కూడా ఆమె దిశానిర్దేశం చేసినటువంటి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. అల్లూరు జిల్లా, మన్యం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పుకొచ్చింది. ఇక ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తెలంగాణలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను తీరని నష్టాలకు గురిచేశాయి. సాగునీటి
కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, వరితో పాటు మామిడి పంట ఎటు కాకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. 10 రోజులుగా నిత్యం కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అన్నదాతలు ఆగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ ధాన్యం పూర్తిగా తడిసిపోయినది. ఇప్పటికే మొలకొచ్చిన పరిస్థితి అంతా కూడా ధాన్యం కింద బాగా మొత్తం తడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులైతే ఇప్పటికే ఆగమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికీ వీళ్లకు పూర్తి స్థాయిలో బారదాన్ని ఇవ్వకపోవడం, తర్వాత సరైన టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులంతా కూడా ధాన్యం తడిసిపోయి అగమ్యగోచరంగా ఆవేదన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు నీ పేరు? నా పేరు కనకే. ఎన్ని రోజులు అడిగి తెచ్చినాం? 15 రోజులు అయింది సార్. 15 రోజులు అయిపోయింది. ఏమంటారు మరి? గడిగి అడిగినా కొద్ది రేపు అంటారు సంచులు. ఇప్పుడు అడిగిన పోతే మా వెళ్ళైపోయారు, లేరు ఆఫీసర్లే లేరు. మళ్ళీ రేపు అంటారు, మన వాన వచ్చేటట్టు తడిచిపోతాయి కదా, ఎన్ని రోజులు ఆగమంటారు సార్. అట్లా అని చాలా నష్టమైంది. 10,000 దాకా నష్టమైంది అన్ని పోను. ఇప్పుడు మా తడిసింది అది ఇది కూలీలకే ఇప్పుడు 15,000 అయినాయి. తీసుకుంటలేరు జనాలు. ఇండియనే చూస్తున్నారు సార్. ఇవంతా వేస్ట్. మన కింద కూడా 5-6 సంచులు వేస్ట్ అవుతాయి. గవర్నమెంట్ దయచేసి జల్దీ ఇక్కడ హెల్ప్ చేయాలి. సంచులు ఇస్తే అయిపోతుంది అని చూస్తే ఇస్తనే లేరు. 15 రోజుల అట్లా అయినాయి. దానికి ఎవరు స్పందించడం లేదు. మాకు అన్ని వడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు తీసుకుంటే లేదు. వారదాన్ని ఇమ్మనంటే ఇస్తా అంటారు, కానీ 15 రోజుల నుంచి ఎవరు మాకు సహకరించటం లేదు. అంతే. ఇక వర్షం మూలంగా మేము మొత్తం మొలకలు వచ్చినాయి. మాకు ఎవరు అది ఇవ్వాలి, ఎవరు స్పందించాలి మాకు, అది మాకు తెలియాలి. అంతే. మేము కష్టపడే 6 నెలల కష్టం మొత్తం ఇక్కడ నీళ్ళ పాలైపోయింది మాది. దాంట్లో ప్రభుత్వం మాకు సహకరించాలని మేము చూస్తున్నాం. అంతే. వడ్లు ఎండలేవు, మొత్తం మొలకలు వచ్చినాయి కిందికి. మళ్ళీ ఒక జాల నుంచి మళ్ళీ వేరే జాలకు తీసిపోసినాం. పొద్దున కొన్ని షెడ్ మీద పోసినాం. మొత్తం అంత ఇబ్బంది ఉంది సార్. ఏమంటారు ప్రభుత్వం మరి ఇక మేము 5 రోజుల కింద వచ్చినాం సార్. ఇక మేము వచ్చినప్పటి నుంచి వాన స్టార్ట్ అయింది. మేము వచ్చినప్పటి నుంచి తడుస్తూనే ఉన్నాయి. ఇక బారదాని దాకా పోలే మేము. ఇంకా తడిసిన ఓట్లు మాకు రైతుకు నష్టం కాకుండా గవర్నమెంట్ సహకారం చేసి తీసుకోవాలి. ఇప్పుడు 6 నెలల నష్టం కాకుండా మాకు గవర్నమెంట్ సహకారం చేయాలి. పెట్టుబడి వెళ్తుంది, మాకు నష్టం జరగకుండా ఉంటుంది సార్. మాకు లేకపోతే మాకు బాగా నష్టం జరుగుతుంది. మాకు బాగా లాస్ అవుతాం. మేము 6 రోజులు వచ్చి ఈ తడిసిన ధాన్యం బారదాన్ని ఇచ్చి జప్పన తీసుకోపోతే మంచిగా ఉండు. గోస అవుతుంది. మొలకలు వచ్చినాయి, అన్ని వలిగిపోయినాయి. మళ్ళీ ఇటు అటు ఎత్తిపోతున్నాం. తొందర తీసుకుంటే మంచిగా ఉండు. ఈ రైతులను గోస పెట్టుకుంటారు. 6 నెలలు ఎత్తిమి సావు మరణం అవుతున్నాం. తడిసి మొలకలు వచ్చినాయి. ఇప్పటికి 1 రోజులు అవుతుంది సార్. మొన్న మ్యాచర్ వచ్చింది. మొన్న మ్యాచర్ వస్తే జల్లి వేయమన్నాడు. తెల్లారి ఆ రోజు జల్లి వేద్దామంటే లేట్ అయింది. ఇక తెల్లారి వాన స్టార్ట్ అయింది. నిన్న వాననే ఉండే, ఇక రాలేదు. ఇలా వచ్చి జాలి వేసినాక కూడా బాగా ఎత్తురమ్మంటే అది సార్ తోటి రాపిసుకు రాపోని అని అన్నాడు. అంటే మళ్ళీ 2 సార్లు పోయినా అయితే సమాధానం చెప్పిండు. మేము ఇప్పటికి 1 రోజులు అవుతుంది సార్. అది వచ్చిపోయినాయి సార్. ఆడ షెడ్ మీద పోసిన కొన్ని మీది జాలి పెట్టిన చుట్టూ వస్తాం. మళ్ళీ వర్షం వస్తుందని కవర్లు తెచ్చి కవర్లు కప్పిన సార్. నష్టమైంది సార్. బాగా 3 గంటలు 4 గంటల దాకా పోయినాయి. ఆ చెట్టు కింద పోసిన సార్. ఏం సార్ ఏం వాళ్ళు ఆఫీసర్ల తడిపోతే వాళ్ళ తడుగు ఆ సార్ తడిగి రాపిసుకరా చిట్టి, ఈ సార్ తడుగు ఈ సార్ రాపిసుకరా అని అంటారు. ఈ గవర్నమెంట్ ఏం లాభం లేదు సార్. అంతే. ఈ గవర్నమెంటే కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని సవలతులు ఉండే, ఎక్కడెక్కడనే అమ్ముకున్నారు, అన్ని చేసారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ మొత్తం అన్ని ఈడిగో ఆడిగో ఈడిగో ఆన్లైన్ లో లేదు నీది అని చెప్పి అటు ఇటు తిరుగు 3 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగినా సార్. 3 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగితే రాసిండు. మొన్న వచ్చినాము. మొన్న జల్లి పట్టమన్నాడు. మొన్న మ్యాచర్ వచ్చింది. మళ్ళీ జల్లి వేయమన్నాడు. జల్లి వేసినాక ఇప్పుడు సంచులు ఇవ్వాలి పోతే బారదాన్ని ఇవ్వలే సార్. ఇక అదేంటి అన్ని నీళ్ళకి దేవినాము, అడ పోసినాం, చెట్టు కింద పోసినాం. ఇట్లా ఇక గట్లుంది సర్కార్. మరి అంత లాసే సార్. పెట్టుబడి మనం అన్న ఇస్తే మంచిగా. అవి మత్తు లాస్ అయినా 4-5 రోజులు అవుతుంది. తడిచిపోయినాయి. 2 క్వింటల్ 3 క్వింటల్ వడ్లు ఖరాబ్ అయినాయి. అవి పోయినాయి. ఇప్పుడు 4-5 రోజులు అవి గోస అవుతున్నాం. ఏం చేస్తారో ఇక పబ్లిక్ ఏం చేస్తారో, సర్కారు ఏం చేస్తారు.
మస్తు ఖరాబ్ అయినాయి. మధ్యన ఎండాకాలంలో కురుస్తున్నటువంటి వింత వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో, తర్వాత మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తొందరగా మేల్కొని వాళ్ళకు టార్పాలిన్లు కానీ, తర్వాత బార్దాన్ని ఇచ్చి వెంటనే కొనుగోలు చేసి లారీలు తెప్పించి వెంటనే కొన్ని తరలించాలని చెప్పి రైతులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రైతులైతే పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో ఈ వర్షాల కారణంగా నష్టపోయారని చెప్పి కూడా మనకు అర్థమవుతోంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఈ తడిసిన ధాన్యం కూడా తీసుకోవాలి, తడిసిన ధాన్యం తీసుకుంటేనే మాకు పెట్టుబడులు కానీ, తర్వాత కూళ్ళు కానీ వెళ్తాయి, లేకపోతే మేమందరం కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులు ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి. విశాఖలో ఉదయం నుంచి సినిమా హాల్స్ లో మెరుపు దాడులు చేస్తున్నారు అధికారులు. కూటమి సర్కారు ఆదేశాలతో ఎక్కడ హాల్స్ ఉన్నాయో అక్కడ దాడులు చేస్తున్నారు. చాలా చోట హాల్స్ లో నిర్లక్ష్యం కనిపించిందని అధికారులు తెలిపారు. కనీస అవసరం ఉన్న నీటిని కూడా అధిక ధరలతో అమ్మడం చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఎంఆర్ఓ, ఆర్టీఓ, ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమా థియేటర్ల పైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానికి సంబంధించి దాదాపు కూడా ఈరోజు విశాఖపట్నంలో అయితే మెరుపుదారులు అయితే జరగడం అయితే జరుగుతుంది. విశాఖ నగరంలో అయితే దాదాపు అన్ని కేంద్రాలలో కూడా ఈ యొక్క మెరుపుదారులు చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మిరాజ్ సినిమాస్ లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ లోపల ఏవైతే పాప్కార్న్స్ కావచ్చు, అలానే స్నాక్స్ ఏవైతే అమ్ముతారో, అలానే థియేటర్స్ లోపల కానీ ఇక్కడ వాష్రూమ్స్ కూడా వీళ్ళు పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రతి చోట కూడా పరిశీలిస్తూ ఎటువంటి పొరపాట్లు ఉన్నాయి వాటిపై నివేదిక సిద్ధం చేయడానికి అయితే ఇక్కడ అధికారులందరూ కూడా సంసిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే థియేటర్ల పైన తనిఖీలు చేసి ఆ యొక్క నివేదికను సమర్పించి థియేటర్ల పైన యాక్షన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకు సంబంధించి అధికారులు అయితే ఉదయం దాదాపు అన్ని చోట్ల కూడా మెరుపుదాడులు చేయడం అయింది. ప్రస్తుతం దొండపర్తిలో ఉన్న యొక్క మిరాజ్ సినిమాస్ లో అయితే అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం మనతో పాటు అధికారులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇంత సడన్ గా వచ్చారు, అసలు ఏమేమి ఇక్కడ ఎలా ఉందండి? అంటే మాకు పై అధికారుల ఆదేశాల మేరకు మేము చేంజ్ వచ్చాం. ఇది మేరేజ్ సినిమాస్ రీసెంట్ గా 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చాము, ఇక్కడికి వచ్చి చూస్తే రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కంపేర్ టు సిఎంఆర్. అలా సిఎంఆర్ కన్నా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చూస్తే 720 కాంబో, నాచెస్ 320, సమోసా 140, అక్కడ 120 ఉంటే నాచెస్ కాంబో 520. ఇవి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ప్లస్ ఈ వీళ్ళు ఏంటంటే డెమో అని పెడుతున్నారు, కానీ ఆ డెమో అనేది పని చేయట్లేదు. అందులో పెడుతున్నది ఆ డెమోలో పీసెస్ అమ్ముతున్నారో లేదో అమ్మకూడదు. యాక్చువల్ అది డెమో పీసెస్, అది వేస్టేజ్ కింద పడేయాలి. మరి వాళ్ళు అమ్ముతున్నారు. అసలు డెమో బాక్స్ అని కూడా వాళ్ళు ఎక్కడ డెమో అని పెట్టట్లేదు వీళ్ళు. అదొక అనుమానం. ప్లస్ వీళ్ళు వాటర్ బాటిల్స్, కనీసం వాటర్ బాటిల్స్ 70 రూపీస్ తక్కువ లేదు. అది కూడా ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఇది సెకండ్ థియేటర్ నేను చేస్తున్నది. ఇందులో నాకు తెలిసిందంటే వీళ్ళు సిండికేట్ గా ఒకే బ్రాండ్ వాటర్ బాటిల్ 70 రూపీస్ కి వాడుతున్నారు. అది పీవీఆర్ వాళ్ళు ఇచ్చింది. అది వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? అసలు ఏం చేస్తారు? అంటే మాకున్న దాని ప్రకారం అసలు ఇది ఎలాగున్నదే అనేది గ్రౌండ్ లెవెల్లో మేము ఇస్తాం రిపోర్ట్. తర్వాత ఏం తీసుకుంటారో ఆఫీసర్ తీసుకుంటారు. అసలు లైసెన్స్ ఉందా, లైసెన్స్ ఎన్నాళ్ళు ఉంది. ఇలా వాష్రూమ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి. ఇక్కడ పీవీఆర్ బాగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు లోనికి వెళ్తే బయటకు రారా చాలా వరస్ట్ గా ఉన్నాయి. వీళ్ళు మరి ఎందుకు చేయలేదో, లేకపోతే ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చారో మనకు తెలియదు. కానీ వాష్రూమ్స్ అయితే ఈ మేరేజ్ సినిమాలో వాష్రూమ్స్ అయితే బాగా మెయింటైన్ చేయట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4 screens ఉన్నాయి. అందులో సౌండ్ సిస్టమ్ అది కొత్తది కాబట్టి సౌండ్ సిస్టమ్ అవన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇదే మెయిన్ హైజెనిక్ గా ఈ పాప్కార్న్ అమ్ముతున్నారు. వీళ్ళు కూడా నాకు తెలిసి కారు పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. అంటే గత కొంతకాలంగా కూడా ఇవన్నీ జరుగుతున్నాయి సార్, ఇప్పుడే కాదు. అంటే ఇప్పుడు మీరు ముందుగా చర్యలు తీసుకోవడానికనే వచ్చారు, కానీ ఎప్పటి నుండే జరుగుతుంది. ఎందుకని ఇంతవరకు అలసత్వం వ్యవహరించింది అధికారులు? అంటే ఇది ఫస్ట్ టైం దీని మీద ప్రభుత్వం స్పందించి ఇది అసలు ఎట్లా ఉన్నదని ఒక ప్రణాళిక ప్రకారం రిపోర్ట్ అన్నారు. ఇప్పుడు హైజీనిక్ గా ఎందుకు అమ్మాల్సి వస్తుంది అసలు అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మేమేంటంటే ఉన్న గ్రౌండ్ లెవెల్లోనే ఫిజికల్ గా ఏమున్నది, ఎంత కమ్ముతున్నారు అనేది మేము ఇస్తాం రిపోర్ట్. ఇందులో ఇక్కడ చూసింది ఏంటంటే వాష్రూమ్ వీళ్ళు అసలు మెయింటైన్ చేయట్లేదు, వాష్రూమ్స్ నీట్ గా ఉంచట్లేదు. ప్లస్ ఇది అనేది ప్రతి సినిమా థియేటర్ లో ఐనాక్స్ లో కూడా వచ్చింది, ఈ మ్యారేజ్ లో కూడా సేమ్ వచ్చింది. అది చెప్పి అది అలా ఉంచకూడదని చెప్పడం జరిగింది. ఇంకా మిగతా దానికి వస్తే ఏదైతే మనం మెయిన్ అనుకుంటున్నామో పాప్కార్న్ 500 కూడా ఉంది ఇక్కడ.
పాప్కార్న్ 500 కూడా ఉంది. అది కాంబో ప్యాక్ అనేది 750 రూపాయలు ఉన్నది. ఈ అసలు ఎక్కడికి వెళ్ళిపోతారో అది అట్లా అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నది. మీరు చూడండి, ఒకసారి చూడండి. లార్జ్ టబా కాంబో 490 ఆఫర్, ఇది ఒకటి. మెయిన్ కాంబో ఇక 530, 580 ఇచ్చారు. ఇప్పుడు ఎంతకంటే పిజ్జాలు గట్రా ఇక్కడ కూడా ఇస్తున్నారు. థియేటర్కి వచ్చినట్టు పిల్లలు గట్రా అందరూ ఇష్టపడతారు అంటే పాప్కార్న్ అంటే ఫ్యామిలీ వచ్చిందంటే ఆ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసి సినిమా చూస్తారు. హై రేట్లో పెట్టి పిజ్జాలు కూడా అంత రేట్లో పెట్టి సినిమా థియేటర్లో ఇస్తే అలా పిజ్జా అనేది నా దృష్టిలో అది హెల్త్ కు మంచిది కాదు. అది మైదా పిండి చేసేది. మైదా మనిషి రోగానికి తినేస్తుంది. అయినా దానికి అంత 530 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తింటున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్లస్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అది ప్రజెంట్ మాకు గ్రౌండ్ రిపోర్ట్ వరకే మేము చేసేది. ఇది ఇక్కడున్న పరిస్థితి సరే, పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వీటన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ యొక్క రేట్లపైన సమీక్ష జరిపి దాదాపు ఎవరైతే దీనిపైన అత్యధికంగా రేట్లు పెడుతున్నారో వీటికి సంబంధించి, అలానే వాష్రూమ్స్కి సంబంధించి నీట్నెస్ లేకపోవడం కావచ్చు, ఇవన్నింటిని మేము పరిశీలించామన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి నివేదికలు అందించేసి, అలానే ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులకు కూడా ప్రభుత్వానికి ఈ యొక్క నివేదిక అందించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని అయితే మేము ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని అయితే మనకు అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్, సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం. గద్దర్ అవార్డులో జ్యూరీ సభ్యులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. సో దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. సో వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్, వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. ఆర్డర్ అంతే. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మా జ్యూరీ, నా తరఫున తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప మంత్రి శ్రీ భట్టి గారికి, అలాగే సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అండ్ మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి, అలాగే ఎండి హరీష్ గారికి, అందరికీ ద హోల్ టీమ్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు, మళ్ళీ నేను అంతా రిపీట్ 14 years తర్వాత అవార్డ్స్ రావడం పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం, ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్, ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అన్నమాట. సో చాలా చాలా సంతోషం. అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి ట్రై చేయలేదు. సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డెంట్ హ్యావ్ మచ్. బెస్ట్ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి ఫార్ లక్కీ భాస్కర్. బెస్ట్ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ ఫార్ గామి. బెస్ట్ Best choreographer Sri Ganesh Acharya for Devra. Best art director Sri Adnitin Dihani Chaudhary for Kalki. Best action choreographer Sri K Chandrasekhar Rathod for Gangster. Best makeup artist Sri Nalla Srinu for Razakar. Best costume designer Sri Archana Rao and Sri Ajay Kumar for Kalki. And ఇప్పుడు special jury awards. So the special jury award goes to actor Sri Dulquer Salman for Lucky Bhaskar, and second special jury award goes to Ananya Nagala
Potel. Special jury award goes to Sri Sujit and Sri Sandeep, directors for film Khap. Special jury award goes to Sri Prashant Reddy and Sri Rajesh Kallepalli for Raju Yadav. And for Raju Yadav, jury special mention. So ikkada special mention undi kabatti Miss Faria Abdullah for Mattu Vadalara 2 rap song. So this is these are the awards. Like ఐ రిక్వెస్ట్ బుక్స్ కమిటీని వాళ్ళ 2 అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరంలో తెలుగు సినిమాలపై ప్రచురించబడిన పుస్తకాలను, క్రిటిక్స్ను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు కోసం ఆహ్వానించింది. అందుకు స్పందనగా కొన్ని పుస్తకాలు ఎంట్రీలుగా వచ్చాయి. అందులో 6 ఎంట్రీలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. ఆ పుస్తకాలను పరిశీలించడానికి ప్రభుత్వం జర్నలిస్టులు శ్రీ భగీరథ గారిని, డాక్టర్ వడ్లమాన్ కనకదుర్గ గారిని, నన్ను అంటే మధుసూదన్ నన్ను, అలాగే FDC MD గారిని జ్యూరీ కమిటీ కన్వీనర్గా నియమించింది. మా సభ్యులను ఈ పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశాం. ఆ పుస్తకం పేరు మన సినిమా ఫస్ట్ రీడ్, రచయిత రెంటాల జయదేవ. మా బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన FDC MD గారికి, FDC సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞత. థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి దిల్రాజ్ గారికి, మరీ ముఖ్యంగా జ్యూరీ, ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ జయసుధా గారికి, ఆల్ టీమ్ మెంబర్స్ కి, బుక్స్ కమిటీ ఏదైతే 3 ఉన్నారో మధుసూదన్ గారు, భాగీరథ గారు, కనకదుర్గ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి FDC తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడికి వచ్చిన ఆల్ జ్యూరీ మెంబర్స్ కి, ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇతర మీడియా సోదరులకు కూడా అందరికీ మీ టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. June 14th. And 2014 to 2023 వరకు ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ జ్యూరీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు షార్ట్లీ, ఈ రోజా రేపా అది కూడా ఇచ్చేస్తారు.